నేచర్ క్యూర్‌లో ఎలాంటి మందులు లేకుండా కొన్ని ప్రకృతి చికిత్సా పద్ధతులతో జబ్బులు తగ్గించడం జరుగుతుంది. ముఖ్యంగా ఇది పెయిన్ మేనేజ్‌మెంట్, ఫిజియోథెరపీ సంబంధించిన వింగ్ ఇక్కడ. దీంట్లో ఎక్కువగా పెయిన్‌కి సంబంధించిన సమస్యలు ఇంకేమేమి ఉంటాయి? మోకాళ్ళ నొప్పులు గానీ, నడుము నొప్పులు గానీ, లేకపోతే మెడ నొప్పులు గానీ, భుజాల నొప్పులు గానీ, లేకపోతే యాంకిల్స్ పెయిన్ కానీ ఇలాంటి పెయిన్స్ ఉన్న వాళ్ళందరికీ మనకి ప్రకృతి చికిత్సా పద్ధతులు, ఫిజియోథెరపీ, ఆకుపంచర్ ఇలాంటి ట్రీట్మెంట్ పద్ధతులతో కూడా మనం జబ్బులు తగ్గిస్తాం. ఇక్కడ ఎటువంటి మందులు వాడవలసిన అవసరం లేదు. అయితే మరి ముఖ్యంగా మాట్లాడుకున్నట్లయితే ఇప్పుడు వయసు మళ్ళిన వాళ్ళకి ఎక్కువగా అబోవ్ 65, 70 ఇయర్స్ ఇలా ఉన్న వాళ్ళు డీజనరేటివ్ డిసీజెస్లో భాగంగా మోకాళ్ళ నొప్పులు ఇలాంటివి వస్తుంటాయి. మోకాళ్ళ నొప్పులకి ఎక్సర్సైజ్ థెరపీతో పాటు మర్దన చికిత్సలు, వీటితో పాటు పెయిన్ తగ్గటానికి ట్రాన్స్క్యూటేనియస్ ఎలక్ట్రికల్ నర్వ్ స్టిమ్యులేషన్ కానీ, లేకపోతే ఏమో ఇంటర్ఫరెన్షియల్ థెరపీ కానీ, ఆ వాపు ఇలాంటివి ఉన్నప్పుడు అల్ట్రాసౌండ్ థెరపీ కానీ, తర్వాత ఓన్లీ స్టిఫ్నెస్ ఉంటే అంటే వ్యాక్స్ ట్రీట్మెంట్ కానీ ఇలాంటివి ఇవ్వటం జరుగుతుంది. సార్ ఇది మట్ థెరపీ కూడా చేస్తారు కదా ఇక్కడ, అది దేనికి వాడతారు అసలు? మీరు చక్కని ప్రశ్న అడిగారు. మృత్తికా చికిత్స విధానము ఇది హైడ్రోథెరపీలో భాగంగా మనం ఇస్తుంటాము. దీన్ని మనము ఎక్కువగా స్కిన్ డిసీజెస్ ఉన్న వాళ్ళకి కానీ, లేకపోతేనేమో మోకాళ్ళ నొప్పులు ఇలాంటివి ఉన్న వాళ్ళకి, అండ్ లేకపోతే వారికోస్ వెయిన్స్ ఇలాంటివి ఉన్న వాళ్ళకి ముఖ్యంగా ఈ మృత్తికా చికిత్స పద్ధతి బాగా పనిచేస్తుంటుంది. అంటే డైరెక్ట్ మడ్ అప్లై చేయటం అనమాట. అంటే మన నల్లరేగడి ఒండ్రు మట్టి ఉంటుంది చూసారా, చెరువు మట్టిని తీసుకొచ్చి దాన్ని పూర్తిగా మనము రాళ్ళు లేకుండా చేసి ఫిల్టర్ చేసి ఆ తర్వాత దాన్ని మళ్ళీ ఎండబెట్టి తర్వాత దాన్ని నానబెట్టి ఇంకా ఇలాంటి ప్రొసీజర్స్ అన్నీ చేసిన తర్వాత ఆ మట్టిని మనము ఒంటికి అప్లై చేసినట్లయితే, అంటే కొన్నేమో పార్ట్లుగా అప్లై చేస్తాం. మోకాళ్ళకి, పొట్టక గ్యాస్ట్రైటిస్ ఉన్న వాళ్ళకైతే పొట్టకు అప్లై చేస్తుంటాము. పెయిన్స్కి, గ్యాస్ట్రైటిస్కి, స్కిన్ డిసీజెస్కి చాలా బాగా రిజల్ట్ ఇస్తూ ఉంటుంది.